వైఎస్ జగన్పై కేసు నమోదు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై కేసు నమోదైంది. గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్లో జగన్ సహా మరో 8 మంది వైఎస్ఆర్సీపీ నేతలపై కేసు ఫైల్ చేశారు. గుంటూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని అధికారులు ముందుగానే హెచ్చరించినా సరే ఈ విషయాన్ని పట్టించుకోకుండా గుంటూరు మిర్చి యార్డ్లో వైఎస్ఆర్సీపీ నేతలు కార్యక్రమం నిర్వహించారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా గుంటూరు మిర్చి యార్డ్లో పర్యటించిన జగన్తో పాటు మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు సహా తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పర్యటనపై కేసు నమోదు చేయాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి సిహెచ్ శ్రీనివాస్ ఫిర్యాదు చేయడంతోనే ఈ కేసు నమోదు చేశారు. మొత్తం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డ్ పర్యటనతో రాజకీయాలు వేడెక్కగా వైఎస్ జగన్పై కేసు అంశం ఆసక్తికరంగా మారింది. మరి కేసు నమోదు కావడంపై వైఎస్ఆర్సీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.